ఏం జరుగుతుంది? మీడియా ముందుకొచ్చి దేవుళ్ళ మీద ఒట్టేసి కూడా అబద్ధాలు చెప్తున్నారా వీళ్ళు అనిపిస్తది. వీడియో పూర్తిగా చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే మురళి నాయక్ జవాన్ అక్కడికి మంగ్లీ గారు వెళ్ళడం కావచ్చు, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కావచ్చు, ఆ ఇష్యూ జరిగినప్పుడు అక్కడికెళ్ళిరు. మరి అదే ఈ స్కామ్‌లో కొంతమంది అంటే దగ్గర దగ్గర 9 మంది అండ్ ఇంకా కొంతమంది హాస్పిటల్‌లో ఉన్నారు అని తెలిసింది. మరి వాళ్ళు అక్కడ అలా ఉన్నప్పుడు బాధితులకు నేను తోడుగా ఉంటా అన్న మంగ్లక్క మరి ఈరోజు ఎక్కడ పోయింది? మరి అక్కడ వాళ్ళు అంత శోకసంద్రంలో ఉండిపోయి వాళ్ళ కుటుంబంలో కొంతమందిని పోగొట్టుకొని ఉంటే మరి నువ్వు వెళ్ళి పలకరించాలి కదా అక్క. ఇందులో నీ ఇన్వాల్వ్మెంటే లేదు, నీ తప్పే లేదనుకుందాం కొద్దిసేపటికి. మరి ఏం లేనప్పుడు నువ్వు వెళ్ళి పరామర్శిస్తే తప్పే ఉంది. నువ్వు తోడుగా ఉంటా అనేది మాటల్లో చూపెట్టడం కాదు, ఇలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడితే అక్కడ చూపించుకుంటుంది మానవత్వం, నిజంగా నీ తప్పు లేదు అని. మరి అక్కడికి వెళ్తే మంగ్లీ అక్కని ఏమన్నా అంటారనుకున్నదా, లేకపోతే డైరెక్ట్ ఇంకేమన్నా చేస్తారనుకున్నదా నాకు అర్థం కాలే. కానీ మరి వెళ్ళలేదు. ఈ ఫేసా అండి? ఈ ఫేసేనా అండి మీరు అంటున్నది? ఈ ఫేస్ చూడండి, ఈ ఫేస్ చూస్తే మీకు అట్లా అనిపిస్తుందా? తప్పులు చేసేలాగా నా తమ్ముడు ఫేస్ కనబడుతుందా అని మంగ్లక్క ఆ రోజు మాట్లాడింది. మరి ఇలా వాళ్ళ తమ్ముడు ఏమంటుండో తెలుసా? ఇనూరి చాలా డబ్బులు రకరకాలుగా వస్తున్నాయి మా మీద నింద మోపడానికి చాలా కుట్ర పంతున్నారు అది ఎవరు. సో అక్క వాళ్ళ మీద మనం నింద మోపడికి కుట్ర వంతున్నాం అనమాట. ఎట్లా వంతున్నామంటే ఇది అమాయకమైన ముఖం. ఈ ముఖాన్న అండి మీరు అందరు తప్పు పట్టేది? ఈ ముఖమా అండి అక్కడ బయటికి వెళ్ళి అందరినీ మోసం చేస్తుంది? ఈ ముఖమా అండి స్కాములు చేసేది? ఈ ముఖమా అండి 10 మంది దగ్గరికి వాళ్ళ డబ్బులు తినేది? మీరు చెప్పండి. పోనీ మంగ్లక్క మాట్లాడినట్టే అనుకుందాం, మంగ్లక్క తప్పే లేదనుకుందాం. ఈ ఫోటో ఎక్కడిది? సరే ప్రీవియస్గా వాళ్ళ తమ్ముడు చూపిస్తున్న ఫోటో ఏంటంటే అందులో ఒక ఈవెంట్కి వెళ్ళినాం, అక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసిరు. సో ఆ నైట్ టైంలో వాళ్ళు మమ్మల్ని ప్రేమ కొద్ది ఆహ్వానిస్తే మేము తినడానికి పోయినామని చెప్పి వాళ్ళ అక్క అదే చెప్తూ వచ్చింది, వాళ్ళ తమ్ముడు కూడా అదే చెప్తుండు. అయితే ఇక్కడ ఆ రోజు ఒక ఫ్యాన్ వచ్చి నన్ను ఒక ఫోటో ఆడితే డెఫినెట్గా వాళ్ళకి నేను ఫోటో ఇస్తా అభిమానం కొద్దీ. ఇంకా అందులో అదే మా వాళ్ళైతే నేను ఇంకా ఓన్ చేసుకుంటాను అక్క చెప్తూ వచ్చింది. సో ఒక అభిమానిగా తన దగ్గరికి వచ్చినప్పుడు ఒక అభిమానిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. మరి అభిమానిని పట్టుకొని ఇట్లా ఇట్లా తోటలకు వెళ్ళి అభిమానితో ఇట్లా ఫోటోలు దిగరు అంటే వాళ్ళకు ఒక మంచి బాండ్ ఉంది, సిస్టరా బ్రదరా లేకపోతే ఎలా అనుకున్నారో వాళ్ళ బాండ్ వాళ్ళకు ఉంది అన్నట్టు ఉన్నారు అక్కడ మంచిగానే. కానీ ఎక్కడా కూడా నేను అభిమానిని అన్నట్టయితే ఈ ఫోటోలో అనిపిస్తలేరు. వాళ్ళ తమ్ముడు చెప్తూ వచ్చిండు కుట్రపూర్వకంగా చేస్తున్నారు, ఇదంతా కూడా కుట్ర. నిజంగా కుట్రనే అయితే మరి ఆ ఫోటో తర్వాత ఆయనతోనే ఇంకా ఎన్ని ఫోటోలు ఉంటాయి నాకు అర్థం కాదు. ఇక అభిమాని కలిసినా ప్రతిరోజు ఫోటో దిగుతూనే ఉంటాడా? అభిమాని అయితే తోటలో కలిసిండు అనుకుందాం, ఆ తోటలో కూడా ఫోటో దిగుతారా? సరే అది వదిలేద్దాం. మరి ఈడికి ఎట్లా వచ్చిండు? ఈ రమావత్ మధు అనే పర్సన్ మంగ్లకు ఒకసారి బర్త్డే రోజు ఈవెంట్ చేసుకున్నప్పుడు కూడా ఆర్గనైజ్ చేసిందో తను అని చెప్పి తెలిసింది. వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుందానన్న టాక్ బయటకు వచ్చినప్పుడు దానిపైన మరి తప్పుడు ఎలిగేషన్స్ చేయకండి, నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకండి అని అక్క మాట్లాడింది. ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయొద్దంటే ఇందులో నీ ఫ్యామిలీ హస్తమే ఉంది కదా అక్క. ఇక్కడ మరి మీ తమ్ముడిని అంటున్నారు, మీ సిస్టర్కి మ్యారేజ్ అంటున్నారు, మరి మీ ఫాదర్ని కానీ మదర్ని కానీ ఎవరు అనట్లేరే. ఇట్లాంటి ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి దీనికి రమ్మంటే మాత్రం మంగ్లక్క రాదు. ఎందుకంటే అక్కకు ఒక రెప్యుటేషన్ ఉంది, ఇట్లాంటి వాటికి వచ్చి ప్రజల్ని మోసం చేయాలని అక్క అనుకోదు కాబట్టి రాలేదు. మరి అట్లా రానక్క మరి వీళ్ళు ఇంటికి పిలిస్తే ఎందుకు పోయింది అంటే ఒక అభిమానులక్క పోయినా అంటదేమో. మరి ఒక అభిమానులక్క పోయినా అన్నప్పుడు మరి ఈడి దాకా కూడా అక్క పోయి చూసి ఉంటుందేమో అనే ఒక డౌట్ కూడా చాలా మంది లోపల రేజ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ రావడంతో ఆ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అన్న ఈ ఎమ్మెల్యే ప్రోగ్రాము మా ఈవెంట్ మా విలేజ్ పక్కనే ఉంటుంది. సో ఆ విలేజ్ పక్కనే మా విలేజ్ ఉంది కాబట్టి మీ సారీ ఏదైతే ఆ ప్రోగ్రామ్ తర్వాత కొద్దిసేపు ఆగండి అన్న చెప్పని ఇంక అన్నకు వస్తలేదు. ఎందుకంటే మళ్ళీ ఏదైనా స్లిప్ అయింది అనుకో, మంగ్లక్క చెప్పింది ఒకటవుతుంది, ఈయన చెప్పింది ఒకటవుతుంది, మళ్ళీ ఆగురు కొంచెం ఆగురు. సరే అన్న చెప్పు. ఈయన వచ్చి మా దగ్గరకు వచ్చి మా విలేజ్ పక్కనే ఉంటదన్న, వచ్చి మా దగ్గర ఫోన్ చేసి వెళ్ళండి ప్లీజ్ దయచేసి రావాల్సిందే కోరుతున్నామని చెప్పేసి, అక్క అంటే మాకు చాలా అభిమానము ఇష్టము, మా విలేజ్కి వస్తే బాగుంటుంది అని చెప్పేసి సో పిలిచి మమ్మల్ని ఇన్వైట్ చేసి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళామంటే ఆ టైంలో చాలా ఓవర్ టైం అయిపోయింది, 12 o'clock అయిపోయింది. ఆ 12 o'clockకి ఒక అభిమాన్ వచ్చి మా ఇంటికి రండి అంటే మధ్యరాత్రి 12 గంటలకు వెళ్ళి ఒకరింట్లో భోజనం చేసే అంత మంచి గుణం మంగ్లక్కకు ఉందంటే గ్రేట్ అక్క, నువ్వు నిజంగా గ్రేట్. ఒక అభిమాని వచ్చి అడిగితే నైట్ టైం చూసుకోకుండా అసలు ఏమైంది మనం ఏ ఈవెంట్కి వచ్చినామో అవన్నీ మర్చిపోయి ఒక అభిమాని కోసం నువ్వు వెళ్ళినా చూసినావా, అది అక్క నీ గుండె నిజంగా గ్రేట్. ఆ ఫోటో నేను తీసుకుంటాక గుర్తుగా ఈ ఇంటి
అయితే ఇంటి ఓపెనింగ్కి గుర్తు కోసం తీసుకుంటా అక్క అంటే ఈ గుర్తు కోసం అని ఈడొక ఫోటో దిగింది మంగళక్క. అండ్ నెక్స్ట్ ఇక్కడ తోట ఉంది కదా, ఒక తోట ఉంది కదా, ఆ తోటలో కూడా అక్క నా తోట అక్క ఇది ఒకసారి రా అక్క ఇది నా తోట దీంట్లో గుర్తుగా తీసుకుంటా అంటే మళ్ళీ ఒకసారి ఆడిపోయింది. ఆ నెక్స్ట్ ఇక డైరెక్ట్ ఏకంగా ఈసారి ఇంటికి పోయిన తర్వాత ఈ గుర్తుగా ఈ ఇంట్లో కూడా వీడియో తీసుకుంటే అక్క ఈసారి ఫోటోలు వద్దక్క అన్నట్టున్నాడు. అందుకోసం వాళ్ళు వీడియో తీసుకురనమాట. మరి వాళ్ళ సిస్టర్ కూడా అక్కడి నుంచి చూసుకుంటే చాలా బ్లష్ అయిపోతుంది. మరి ఎందుకు అవుతుంది మరి ఏంది అనేది చెప్తలేదు. మరి అక్క కూడా దీనిపైన రియాక్ట్ అవుతలేదు. మరి ఇంతమంది ఇన్ని కోట్ల స్కామ్ అక్క పేరు మీద జరిగినప్పుడు మరి స్పందించాల్సిన అవసరం అక్కకు ఉంది కదా. ఓ 2 సార్లు మీడియా ముందుకు వచ్చింది, కాదు లేదు అనకుండా, ఎందుకంటే చెప్పుకోవాలి కాబట్టి చాలా పద్ధతిగా వచ్చింది అక్క. కొంతమంది బాధితులని ఇంటర్వ్యూ చేసినప్పుడు అందులో వాళ్ళు ఏం చెప్పారు, మంగ్లీ గారి సంగీత పరికరాలను చూసి మమ్మల్ని నమ్మించిరు అని చెప్పారు. సరే అక్క మరి ఏందక్క నీ ఇంట్లో ఫోటోలు దిగిరు కదా అని మంగ్లీ అక్కని అడిగితే మంగ్లక్క ఏమంటుంది, నేను ఆ ఇల్లు సేల్కి పెట్టిన, నన్ను వచ్చి వీళ్ళు అడిగిరు, సరే ఉండండి అన్న. సేల్కి పెట్టిన వాళ్ళకి మరి రెంట్కి ఎట్లా ఇచ్చిరు, మరి లేకపోతే వాళ్ళు నిజంగా కొంటా అన్నారా, కొంటా అంటే మరి కొన్ని రోజులు ఉండడానికి పర్మిషన్ ఇస్తారా అనేది నాకు తెలియదు. అండ్ కొంతమంది విత్ ఫర్నిచర్ సేల్ చేస్తారు, కొంతమంది వితౌట్ ఫర్నిచర్ సేల్ చేస్తారు. నేను దానికి ఒప్పుకుంటా. ఒకవేళ విత్ ఫర్నిచరే అక్క హౌస్ సేల్ చేయాలనుకుంది, అట్లా సేల్ చేయాలనుకుంటే మరి సంగీత పరికరాలను ఎందుకు ఉంచింది అంటే అందులోకి ఎవరైనా సంగీత విద్వాంసులు కొంటా అని చెప్పారా? ఇదంతా ఫస్ట్ స్కామ్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నది 2 నెలల నుంచి నడుస్తుంది అన్నది, మళ్ళీ ఒకసారి 3 అన్నది, మళ్ళీ ఒకసారి 4 అన్నది. సరే పోనీ టంగ్ స్లిప్ అయిందేమో, అక్క మంచిగా అంటే కరెక్ట్గా అక్కకు గుర్తులేదేమో, అందుకే ఒక 2 నుంచి 4 నెలలు అనుకుందాం, పోనీ 5 నెలలు అనుకుందాం అక్క ప్రకారంగానే. మరి 5 నెలల నుంచి స్కామ్ జరుగుతుంది అని అక్కకు తెలిసినప్పుడు బయటికి ఎక్కడికైనా పోయినప్పుడు ఆ వీడియోలన్నింటినీ తీసి నేను పోస్ట్ చేస్తున్నా మీరు చూస్తలేరా అని మాట్లాడుతున్నా మంగళక్కని అడుగుతున్నా. మరి అదే వీడియోలను పోస్ట్ చేసే అంత టైం నీకు ఉంది కదా, ఒక 1 మినిట్ వీడియో చేసి నా మీద స్కామ్ జరుగుతుంది, నా మీద కొంతమందిని మోసం చేసిరంట, అలర్ట్గా ఉండండి, నా మీద తప్పుడు ప్రచారం చేయడం కోసం నన్ను బ్లేమ్ చేయడం కోసం చేస్తున్నారు అని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎందుకు అనౌన్స్మెంట్ చేయలేదక్క? నువ్వు అంత బిజీగా ఉన్నావు, అందుకే నువ్వు లేటుగా మీడియా ముందుకు వచ్చినా అంటున్నావు. అంత బిజీగా ఉన్నావు, నువ్వు పోస్టులు అప్లోడ్ చేస్తున్నావు కదా, మరి అదే పోస్టులలో ఒక పోస్ట్ పెట్టు, పోనీ ఏదైనా ఒక నోట్ రాసి ఆ నోట్ పెట్టేది ఉండే, మరి అవన్నీ ఎందుకు పెట్టలేవక్క? నిజంగా నువ్వు నీ బాధితులకి అండగా ఉండాలనుకుంటే, నిజంగా వాళ్ళ బాధ నువ్వు చూడలేకపోయి ఉంటే నువ్వు వీడియో రిలీజ్ చేసేది ఉండే. నీ పేరు చెప్పి ఒకరు నీ పేరుని వాడుకొని ఇట్లా చేస్తున్నారు అంటే యూ హ్యావ్ టు రియాక్ట్ కదా, వాళ్ళపైన కంప్లైంట్ చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? ఈడ అడగనికి పోయిన అడ్వకేట్ మీద చేసింది అక్క. అడగనికి పోయిన అడ్వకేట్ పైన చేయడం ఎందుకు? అదేదో నిన్ను మోసం చేసిన ఇప్పుడు మీ తమ్ముడు ఇందులో పాత్ర ఉందని చెప్పేసి మాట్లాడుతూ వచ్చిరు, నువ్వేమో ఈ ముఖమా అండి, ఇంత అమాయకమైన ముఖమా అండి అందులో అట్లా చేసేది అని చెప్పేసి నువ్వు మాట్లాడుతీవి. ఆ కట్టల గురించి మాకు సంబంధమే లేదంటివి. అడ్వకేట్ పైన కేసులు పెడతావు. అడ్వకేట్ పైన కాదు నువ్వు పెట్టాల్సింది, ఎవరైతే నీతో సెల్ఫీ దిగి ఓ మంగళక్కనే ఉంది మా వెనకాల, మంగళక్కనే ఇదంతా చేపిస్తుంది, మంగళక్క చూసుకుంటుంది ఏదైనా కూడా అని చెప్పుకునేటోళ్ళ మీద కదా నువ్వు ఫస్ట్ పెట్టాల్సింది. ఇలా తమ్ముడు ఏమంటాడు ఏకంగా, మేము నమ్మే హనుమంతుడి మీద ఒట్టు, అందులో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉంది అనేది మనం నిజాలు బయటకు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అక్క ఇంకో మాట కూడా అడిగింది, ఒకవేళ ఇందులో నా హస్తం లేదని తెలిసినప్పుడు, నా తప్పే లేదని తెలిసినప్పుడు వీడియోలు డిలీట్ చేస్తారా అన్నది. బరాబర్ డిలీట్ చేస్తాం. నీ తప్పు లేదని తెలిసినప్పుడు డెఫినెట్గా డిలీట్ చేస్తాం. మంగళక్క మంచిది, పాలలాగా చాలా స్వచ్ఛంగా అక్క మనసు ఉంటుంది తెల్లగా అని చెప్పి కూడా చెప్తాం. వీలైతే కావాలంటే ఒక పూలదండ తెచ్చి కూడా ఇస్తాం అక్క, నీకు శాల్వా కప్పి సన్మానం కూడా చేస్తాం. ఒకవేళ మరి మంగళక్క ఇందులో ఉంది, లేదా మంగళక్క కూడా తమ్ముడు అమాయకుడు అని చెప్పుకుంటున్న తమ్ముడు హస్తం ఇందులో ఉంది అంటే అప్పుడు ఏం చేస్తావు అక్క? ఇంకా అక్క కొన్ని మాటలు బయటకు వచ్చినాయి, మంగ్లీ కాదు మేడం అనాలి నన్ను అని మాట్లాడిందంట. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ఒక క్వశ్చన్ మార్కే. కానీ ఇలా తమ్ముడు గురించి మాట్లాడదాం. ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడిండు. ఇది పెట్టిన నెక్స్ట్ డేనే నేను మీకు చెప్తా, ఇది పెట్టిన నెక్స్ట్ డే పాపం అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎట్లా అడ్డంగా బుక్ అయ్యిండు అంటే, సైఫాబాద్ పోలీసులు ట్రాన్సాక్షన్స్ వాళ్ళ నుంచి మంగ్లీ వాళ్ళ తమ్ముడికి ఉన్నాయి అని చెప్పేసి బల్ల గుద్దినట్టు చెప్పిరు. ప్రూఫ్లు బయట పెట్టలేదు, ఇంకా చెప్పడం మాత్రం వాళ్ళే చెప్పిరు, వాళ్ళు తప్పు చెప్పరు కదా. మరి ఇప్పుడు ఏమనాలి? సంబంధమే లేదంటివి, ఒక ఫ్యానే అంటివి. మరి ఫ్యాన్కి పైసలు కూడా కొడతాడా మీ తమ్ముడు? ఆ ఫ్యాన్లతో మీ తమ్ముడు ర్యాప్ కూడా మెయింటైన్ చేస్తాడా? నాకు అర్థమవుతలేదు. మరి ఇలా తప్పెవడుతుంది? మీ తమ్ముడుతుంది. ఒకవేళ నీకు తెలియకుండానే మీ తమ్ముడు ఇదంతా చేస్తే నువ్వు మీ తమ్ముడిని తిట్టాల్సి ఉండే, మీ తమ్ముడి మీద కేసు పెట్టాల్సి ఉండే. నా తమ్ముడు అని చెప్పుకుంటూ నా పేరుని బదలాం చేస్తున్నాడు అని మీ తమ్ముడి మీద నువ్వు కేసు పెట్టాలి. నా తమ్ముడు అమాయకుడు అండి, వాడికి ఏం తెలియదండి, వాడి ముఖం ఇట్లా చేసే ముఖమా అండి అని అంటివి మీడియా ముందుకు వచ్చి. మరి ఏమనాలి ఇప్పుడు? ఇక రైట్, ఏదైనా ఒక ఆఫీస్ ఓపెనింగ్ చేస్తున్నప్పుడు అసలు దాని కథ ఏంది, ఎక్కడ స్టార్ట్ అయింది, దానికి కర్త ఎవరు, కర్మ ఎవరు, అసలు క్రియ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. మనం ఒక దగ్గరికి వెళ్ళి బ్లైండ్గా ప్రమోషన్ అయితే చేయలేము కదా. ఇట్లాంటి కంపెనీలకు మనం సపోర్ట్ చేస్తే బాగుండదు అని చెప్పేసి మంగళక్క అనుకొని రాలేదు అని వాళ్ళ తమ్ముడు చెప్పినప్పుడు మరి వాళ్ళ తమ్ముడు ఎందుకు పోయిండు? ఆయనకి ఏ సంబంధం లేదు కదా.
ఆయనకు అసలు ఇంట్లో ఎలాంటి సంబంధం లేనప్పుడు డైరెక్ట్ పోయి వాళ్ళతో ఫోటో ఎట్లా దిగుతాడు? పోనీ సెలబ్రిటీ హోదాలాగా ఇన్వైట్ చేసిరు అని చెప్తారు. మరి సెలబ్రిటీ హోదాలాగా ఇన్వైట్ చేస్తే సెలబ్రిటీ లాగానే మరి ఉండాలి, కానీ తర్వాత వాళ్ళతో ఫోటోలు దిగుడేంది, ఆ తోటల దిగుడేంది, వాళ్ళ ఇంటికి వచ్చుడేంది, వాళ్ళ ముందు కూర్చునుడేంది, వాళ్ళ చెల్ల బ్లష్ అవుడేంది, ఇవన్నిటి గురించి రియాక్ట్ అవ్వడానికే మంగళకు 2 నెలలు పట్టింది. మరి ఇంత 2 నెలలు పడుతుంది, ఈ లోపు నేను ఏదో కంక్లూజన్ ఇవ్వాలని మంగళకు కనుకొని ఉంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ త్రూనే ఒక క్లారిటీ ఇచ్చేది. ఈరోజు నాకు ఏ సంబంధం లేదని ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో ఎట్లయితే పెట్టిందో అట్లనే పెట్టేది. మరి ఎందుకు పెట్టలేదు? ఇక్కడ నేను తప్పులో పడ్డావక్క. ఇది కూడా వదిలేద్దాం, మా మంగళక్క మంచిదే నిప్పు అనే అనుకుందాం. మరి ఇప్పుడు నీ తమ్ముడు ట్రాన్సాక్షన్స్ వాళ్ళతో ఉన్నాయని బయటపడ్డది, దీనికి నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావక్క? ఇన్వైట్ చేయడం జరిగింది అంటే నువ్వన్నా రా అన్న, మాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది, నా బిజినెస్కి కొంచెం గ్రోత్ ఉంటుంది. బిజినెస్కి గ్రోత్ ఉంటుంది. ఎట్లా అంటే కొంతమందిని మోసం చేయాలి కాబట్టి ఆ బిజినెస్కి గ్రోత్ కావాలి కాబట్టి వాళ్ళ తమ్ముడు పోయిండు. ఇట్లా మాట్లాడుకుంటప్పుడు నార్మల్గా కొంతమంది అమౌంట్ అడుగుతారు, లేదంటే కొంతమంది పార్ట్నర్షిప్ డీల్ లాగా మాట్లాడుకుంటారు. మరి ఇంట్లో వీళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారు అనేది మనకు తెలియదు, అమౌంటే తీసుకున్నారా కూడా తెలియదు. గమనించండి, అది ఇంటి దగ్గర దిగిన ఫోటో, ఎక్కడో బయటికి వాళ్ళు దిగిన ఫోటో కాదంట. వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. మరి అక్కడ ఎవరైతే బయటికి వెళ్ళి మరి వాళ్ళు చెప్తూ వస్తారో అది తప్పు అనమాట. వాళ్ళ దాంట్లో వాళ్ళు ఆల్రెడీ ప్రూఫ్లు కూడా చూపిస్తున్నారు, దాని పక్కన లొకేషన్ కూడా వాళ్ళు చూపిస్తూ వస్తున్నారు. అయినా సరే అది సామెతను చూస్తున్నారా, నేను పట్టుకున్న కుందెలకి 3 కాళ్ళు అంటే కాదు 4 కాళ్ళు ఉంటాయి కుందేలు అంటే కాదు 3 కాళ్ళు అంటారంట. అట్లున్నది ఇప్పుడు ఇది కూడా. ఒక రియల్ ఎస్టేట్ అన్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఎన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ పేరుతోని ఎంతమంది దగ్గర లక్షలు తీసుకొని మోసం చేస్తున్నారు అనేది మినిమం తెలీదా? మంగళకి అప్పుడు బర్త్డేకి వచ్చేమో అసలు నాకు తెలియదు పర్మిషన్ తీసుకోవాలని అంటది. ఇవన్నీ చూసుకోకుండా అట్లా ఎట్లా అంత బ్లైండ్గా వెళ్ళిపోయి ఆడికి వెళ్ళి చేసేసి మాకేం తెలియదు అని లాస్ట్కు మొత్తుకుంటే ఏమనాలి? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అది తప్పు జరిగే ముందు కదా మనం ఆలోచించాల్సింది. జరిగిన తర్వాత నాకేం తెలియదు అంటే ఎవరు నమ్మడు. పరిచయం గట్టిగా ఎక్కడ ఏర్పడిందంటే అనేది చెప్తున్నాడు. అంటే దీని తర్వాత వాళ్ళకు పరిచయం పెరిగింది అనేది క్లారిటీ ఉంది వాళ్ళకి. ఆ పరిచయం ఏడాదాకా వెళ్ళింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. జరిగిన ఏదైతే అటాచ్మెంట్ ఫ్లాగ్ మా ఫ్లాగ్ సేవ్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాతనే ఈ అటాచ్మెంట్ నాకు మధుకి ఏర్పడింది. అక్కడికి ఎలాంటి సంబంధం లేదు. అక్క ఫోటో ఒకటి మాత్రమే ఉంటుంది. అది కూడా ఇక్కడ బర్త్డే ఫంక్షన్లో కూడా తర్వాత బర్త్డే పార్టీలో కలవలేదంట. ఆ బర్త్డే పార్టీలో నా ఫ్యామిలీ ఎవరైతే నాకు దగ్గరగా ఉంటారో క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళనే పిలిచినా అని మాట్లాడింది. అంటే వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్స్ కూడా మరి అక్కకి క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారా? నిజంగా అట్లా అవుతారు, అందుకే పిలిచినా అని అక్క అనుకుంటే మరి ఇట్లా వీటన్నిటికీ కూడా అక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏమంటారు చూసినావా, ఈనటోడు చెవిటోడు అయితే ఎన్నన్నా చెప్తారట. కంపల్సరీగా అయితే గట్టిగా చెప్తారు. బాధితుల పట్ల వాళ్ళు నిలబడడానికి వచ్చారు, బాధితులకు వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. మరి సపోర్ట్గా ఉన్న మీరు ఎందుకు పోలేదు? మరి ఆ రోజు మరి అక్కడ ఎందుకు మీరు పోలేదు? మరి అంతమంది అక్కడ అల్లాడిపోతున్నారు, తలడిల్లిపోతున్నారు అంటే వాళ్ళ ప్రాణం విలువ మీకు అర్థమవుతలేదా? మానసిక క్షోభ అనుభవిస్తున్నా, నా పేరు ఖరాబ్ అవుతుంది అని మంగళక్క మాట్లాడింది. మరి ఆ పేరు ప్రతిష్టలు మంగళక్కకు ఒక్కదానికే ఉన్నాయా? అసలు నిజమైన బాధ అనుభవిస్తుంది ఎవరో తెలుసా? డబ్బులు పోగొట్టుకొని నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి లక్షలు అప్పులు తెచ్చి మరీ ఇచ్చి చూసినారా, వాళ్ళది నిజమైన బాధ. కోపపడాల్సింది నువ్వు ఫస్ట్ అడ్వకేట్ మీదనో లేకపోతే ఇంకొకరి మీదనో కాదు. ఫస్ట్ నీ పేరును వాడుకొని నిన్ను బదలాం చేసిన వాళ్ళ మీద నువ్వు కోపపడాలి, వాళ్ళ మీద నువ్వు అరవాలి. లీగల్గా యాక్షన్లు తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారో తెలుసా? ఎవరైతే మంగళక్కకు అగెనిస్ట్గా మాట్లాడతారో వాళ్ళ మీద లీగల్గా యాక్షన్లు తీసుకుంటారు. వీడియో డిలీట్ చేపియాలి కాబట్టి, అంటే వీడియో డిలీట్ చేస్తే అక్క తప్పలేదు అని అర్థం కాబట్టి. సో అంటే వాళ్ళకి అగెనిస్ట్గా ఎవరు మాట్లాడినా కూడా కేసులు వేసి కూడా అలవాటు అయిపోయింది. మరి అట్లాంటప్పుడు తప్పులు చేయకుండా ఉండడానికి ఆలోచించాలి. తప్పులు చేశాక వీడియోలు డిలీట్ చేయడానికి కాదు మనం ఆలోచించాల్సింది. మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా మీడియా ముందుకు మన పేరు బదలాం కాకముందే మనం ఏ యాక్షన్ అయినా తీసుకోవాలి. ఒక్కసారి స్ప్రెడ్ అయింది అంటే లైఫ్ అంతా ఆగమే అవుతుంది. ఇంకా నిజాలు బయటికి రావాలి. మరి ఆ పోలీసులు ఇప్పుడు ఏదైతే వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పిరో మరి ఇంకా పూర్తి ప్రూఫ్స్తోని బయట పెడితే ఆ రోజు క్లారిటీ వస్తుంది.